ఓం 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 శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క జనవరి 2025 జనవరి మొదటి పక్షం యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాము. అందులో ముద్రలు వస్తాయి, యోగ ముద్రలు. అలాగే రాగం అన్నది మీరు కాల్ చేస్తే మీకున్నటువంటి స్థితిని బట్టి రాగం నేను జాతకం చూసి చెప్తాను, మీకు పంపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి గోచారంలో రాసులు ఏ రాశిలో ఏ గ్రహం తీసుకున్నట్లయితే రాహువు వచ్చేసి మీనంలో ఉన్నారు, శని శుక్రులు వచ్చేసి కుంభంలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి మకరంలో ఉన్నారు, రవి భగవానుడు వచ్చేసి ఈయన ధనస్సులో ఉన్నారు, బుధుడు వచ్చేసి మనకు 4వ తేదీ వరకు కూడాను ఈ యొక్క వృశ్చికంలో నుండి తర్వాత ఈయన 4న ధనస్సులోకి ప్రవేశిస్తారు. కుజుడు వచ్చేసి మనకి ఈ యొక్క మకర రాశిలో ఉన్నారు. నెక్స్ట్ కేతు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశి సంచారం చేస్తున్నారు. 14 అనగా ఇంకా 15వ తేదీ రాశి మారుతున్నాడు, 15వ తేదీ పక్షం అయిపోతుందన్నప్పుడు ఈ యొక్క 14వ తేదీ రవి మకర రాశిలోకి ప్రవేశించనున్నారు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకు ప్రధాన గ్రహాలన్నీ ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటికి ముద్రలు ఇవ్వడం జరుగుతుంది. ఏ రాశికి ఏ ముద్ర అనేది చెప్పడం జరుగుతుంది. సంగీతం ఒక్కటి మాత్రం మీరు చెప్పించుకున్న తర్వాత, జాగ్రత్తగా చెప్పించుకున్న తర్వాత కరెక్ట్ రాగం మీకు చూజ్ చేసి పంపించడం జరుగుతుంది. సో మేషరాశి వారికి తీసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం కలిపి మేషరాశి మేషలగ్నం కిందికి వర్తిస్తుంది. మేషరాశి వారికి ప్రయాణాలలో అలసట కొంత ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రయత్నాలు, ఉద్యోగపూరితమైనటువంటి ప్రయత్నాలు తీసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయం చేసేవారికి, వడ్డీ వ్యాపారస్తులకు, షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారికి, అలాగే కొంత బిజినెస్ టైం దానిలో ఉన్నవారికి, కళాకారులకు, వీళ్ళందరికీ కూడా మంచి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా బట్టలు, వస్త్రాలంకరణ ఇవన్నీ సమకూర్చుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భూలాభము, ధనలాభము, వస్తులాభము, ఉన్న వసతులు బాగా కలిసి వస్తాయి. వివాహాది ప్రయత్నాలు చేసేవారికి వివాహ సంబంధాలు సమయానికి కుదురుతాయి. నెమ్మదిగా మీ హెల్త్ కూడా పుంజుకోవటానికి కొంత శుభగ్రహం ఏంటంటే కొంచెం గురువు మీకు 2వ ఇంట్లో ఉండడం. బేసిక్గా అయినా మీకు 9th హౌస్ ప్లానెట్, 9వ ఇంటి అధిపతి, అలాగే వ్యయాధిపతి. ఈయన వచ్చేసి మీకు 2వ ఇంట్లో ఉండడం సకల శుభకారం. వివాహాది కార్యక్రమాలు కావాలన్నా, తీర్థయాత్రలు చేయాలన్నా ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇవన్నీ గమనించగలరు. ఇకపోతే మీకు శని వచ్చేసి లాభంలో ఉన్నారు. వచ్చే లాభాలు కొన్ని స్లో అవుతాయి. కుజుడు మీకు శుక్రుడు ఇచ్చేలాగా ఈ యొక్క లాభాలన్నీ ఇస్తారు. కానీ శనితో కలిసి ఉన్నాడు కాబట్టి శుక్రుడు కొంచెం మందగతి పడుతుంది. దాని నుంచి బయటపడాలంటే ఫస్ట్ మీరు లక్ష్మీ పూజలు చేసుకోవడం శ్రేయస్కరం. నెక్స్ట్ చంద్రుడు వచ్చేసి మకర రాశిలో ఉన్నారు, మీకు ఈ యొక్క దశమ స్థితిలో ఉన్నారు. దశమ స్థితి అంటే ఈయన చతుర్థాధిపతి దశమ స్థితిలో ఉండడం కొంత శుభకరంగానే తీసుకోవచ్చు. మీకు మీ రాశికి 9th భావంలో రవి భగవానుడు ఉన్నాడు 14 వరకు కూడా. దీంతో ఏమవుతుందంటే కొన్ని కార్యక్రమాలలో మీకు రవి సంతాన సఫల్యాన్ని ఇచ్చేవాడు. అలాగే కొంత తండ్రి గురించి తెలిపే గ్రహమైన రవి భగవానుడు. తండ్రి స్థితిగతులు, వారు మీకు అండగా ఉంటారా లేదా మీరు వాళ్ళకి అండగా ఉంటారా లేదా అన్న స్థితిగతులు తెలియజేసేవాడు. 9th హౌస్ ప్లానెట్గా మారాడు. 5th హౌస్ ప్లానెట్ 9th హౌస్లో ఉన్నాడు. బుధుడు వచ్చేసి మీకు అష్టమ బుధుడు ఉన్నాడు. దైవభక్తి పెంచుకోవడం శ్రేయస్కరం. ఎందుకంటే ఈయన మీకు తృతీయాధిపతి, 6వ ఇంటి అధిపతి. ఈయన వచ్చేసి మీకు అష్టమంలో ఉన్నాడు. ఒక రకంగా మంచిదే. షష్టాధిపతి అష్టమంలో ఉండడం యోగిస్తుంది. చర్మ సంబంధమైన అనారోగ్య సమస్యలు ఏమన్నా కూడా క్లియర్ అయిపోవడానికి కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పాతగా ఎప్పటి నుంచో ఉన్న స్కిన్ కావచ్చు, అలాగే హార్మోన్ ఇన్బ్యాలెన్స్, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క గ్లాన్స్ చక్కగా పనిచేయక హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం, ఇవన్నీ మజిల్స్కి సంబంధించి పట్టేయటం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. బుధుడు వచ్చేసి డైరెక్ట్ ఎప్పుడూ తన ప్రభావాన్ని చూపడు ఎవరిపైన. ఆయన కలిసి ఉన్న గ్రహంతో మిక్స్ అయ్యి ఆ లక్షణాలకు కోఆపరేట్ చేస్తాడు. నపుంసక గ్రహం.
ఏనా ఎయిత్లో ఉన్నప్పుడు కోఆపరేట్ చేయనంత బ్యాడ్ తీసేసినప్పటికీ నైన్త్లో రవి బుధులతో ఎక్కడ బుధుడిది పాత్ర ఉండదు. బుధుడు జస్ట్ రవి ఇచ్చే లక్షణాలే ఇస్తాడు. రవి 9th హౌస్లో మీకు కొంత తండ్రి గారి వల్ల సపోర్టు పొందడమా రాదా, మీరు ఆయనకు తగ్గట్టు ఫలితాన్ని అందించలేరా అనే దాన్ని బట్టే ఉంటాయి పరిస్థితులన్నీ. దీని నుంచి మీరు బయటపడాలంటే రవివారం అంటే ఆదివారం రోజు కొంచెం గోధుమలు మీరు దానంగా కేజీంబావు గోధుమలు, అలాగే కొంచెం దక్షిణ, ఎర్రటి వస్త్రాలు బ్రాహ్మణునికి దానంగా ఇచ్చి ఆ యొక్క ఆశీర్వాదం తీసుకున్నట్లయితే బుధాదిత్య యోగం మీకు ఇంకా చాలా ఘనంగా ఉంటుంది. కాబట్టి ఇది చిన్న పరిహారం చేసుకోండి. ఈ వరుణ ముద్ర వేసుకోండి. దీని మూలకంగా మీలో ఉన్న అగ్నితత్వము అంటే ప్రయాణాలలో అలసట, నిద్రాభంగం, దీంతో బాడీలో జనరేట్ చలికాలం కదా వేడి ఏంటి అనుకుంటాం, కానీ అసలు సిసలైన వేడి అంతా చలికాలంలో ఉంటుంది. ఆ చిన్నపాటి చలి కూడా తట్టుకోలేకుండా వాటర్ తాగకుండా కాఫీలు టీలు ఎక్కువ తాగేసి ముడుచుకొని పడుకోవడం మూలంగా బయట నుంచి వచ్చే ఆ చల్లదనం ఈ లోపల నుంచి వచ్చే వేడి రెండు మిక్స్ అయ్యి భూమి మీద తొలకరి వాన పడ్డప్పుడు ఎట్లా పెచ్చలు పేలిపోతుందో భూమి, స్కిన్ కూడా అట్లా పేలిపోతుంది. వీటన్నిటికి కారణం కాబట్టి ఇది మాత్రం మీరు ఖచ్చితంగా చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు మీకు వస్తాయి. లైఫ్లో బిజినెస్ నిలదొక్కగలుగుతారు. పైపెచ్చు మీకు ఇది ధనుర్మాసం కాబట్టి ఈ ధనుర్మాసంలో మీకు కలిసినట్టుగా వచ్చింది. ప్రాబ్లం అంటే బుధుడు 9th హౌస్లో ఉండటం, ఆ శత్రు రుణ రోగ స్థానాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధుడు 9th హౌస్లో ఉండడం ధనుర్మాసంలో, ఈయన ఈ స్కిన్ డిసీజెస్ ఇవి స్కిన్ పగలడం ఇవన్నీ కలెక్ట్ చేయడం మూలంగా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం చేసే పరిహారం ఈ చిన్నది సరిపోతుంది. రవికి గోధుమలు సరిపోతాయి. ఇంకపోతే నెక్స్ట్ వచ్చేసి మీరు చేసుకోవాల్సింది రవికి వచ్చేసి సూర్య నమస్కారాలు చేసుకోగలిగితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు. వ్యక్తిగత జాతక పరిశీలనకు శ్రీ తులసి ఛానల్లో మనకు కమ్యూనిటీ లాగా పెట్టుకున్నాం 4-5 మెంబర్స్. ఇందులో పూజలు, జపాలు, హోమాలు, తపాలు జరుగుతుంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందు చేసుకోవాలి. ఈ జపహోమ తపాదులు చేసుకోవడం మూలంగా దైవబలం పెరుగుతుంది. దేవతలు మనం పెడితేనే తింటారు, రాక్షసులు దయ్యాల్లాగా పీడించుకు తినరు. కాబట్టి వాళ్ళకు మనం ఖచ్చితంగా అందివ్వాలి. ఎందుకంటే వాళ్ళనే మనము ప్రాధేయపడుతున్నాం, మాకు సెక్యూరిటీ కావాలి అనేసి. ఈ జాతకం చూయించుకొని జపహోమ తపాతులు చేసుకొని ఆ బలాన్ని ఇంకా పరిపూర్ణంగా అనుభవించడానికి యోగా, ధ్యానం, మెడిటేషన్, ముద్రా ధ్యానం ఇవన్నీ చేయడం ఎంతో శ్రేయస్కరం. స్వస్తి.